మధ్య ఇక్కడ చూసాం కదా, మన ఎస్పీ గారు, డిఐజీ అశోక్ గారు ఇప్పుడు ఐజీ అయిపోయినట్టున్నారు. వారు మన పోలీసులు అందరూ కలిసి వెళ్ళి అడావుడిగా ఆటో నగర్లో ఒకళ్ళ మీద కాల్ చేశారు కదా, దూరేసేసి గబగబా. ఆ స్థాయిలో ఈ అమ్మాయి కలెక్టర్ ఆఫీస్కి నక్సలైట్ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినట్టుగా వచ్చి గబాలను అమ్మాయిని 10 మంది పోలీసులు వచ్చి ఎత్తి లోపల వేసుకుని అసలు సెకండ్స్లో ఆ జీవి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి తల్లెంబడి పడుతుంది. అయ్యా అమ్మాయి మా అమ్మాయి ఎందుకు ఎత్తుకెళ్తున్నారయ్యా, ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? కలెక్టర్ గారు అప్పు చెప్పిన శ్రీనివాసరావు గారు కూడా బులుగు రిబ్బను 3 నక్షత్రాలు శ్రీనివాసరావు, ఆయన కూడా క్విక్ మేము మాట్లాడట్లా, చిద్దిలాసంగా నవ్వుతున్నాడు. కలెక్టర్ గారు, బాలాజీ గారు వినండి, ఇదంతా మీ కలెక్టరేట్లో మీకు ఫిర్యాదు చేయడానికి వస్తే ఏం జరుగుతుందో ఒకసారి వినండి. ఒకసారి మీకు ఎంత మర్యాద ఇస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్, మీరు పక్కన కూర్చోబెట్టుకున్న పోలీస్ ఆఫీసర్లు ఏ రకంగా మర్యాద ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో దళితులకు ఏ రకమైనటువంటి రక్షణ లేదా న్యాయం జరుగుతుందో వినండి బాలాజీ గారు. కొంచెం ఎత్తుకెళ్ళిపోయి గుడివాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేశారు. ఏంటంటే ఆ అమ్మాయి పామరు పోలీస్ స్టేషన్లో హోంగార్డు కోటేశ్వరమ్మని హత్యాయత్నం చేసిందంట, చంపైపోయినట్టుగా కేసు పెట్టారు. పాపం కాదా ఇది? ఎస్పీ గారు సార్ చూడండి, మీరు నవయువకులు, మీ నాయకత్వంలో పామరులో సుభాకర్ అనే సిఐ, భాస్కర్ అనే సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరమ్మని పావుగా పెట్టుకుని ఏ రకంగా డ్రామా నడిపారు చూడండి ఒకసారి. కావాలంటే ఇవన్నీ మీ స్టేషన్ ఫుటేజీలు తెప్పించుకోండి, సార్. ఇది అన్యాయం కాదా? చివరికి కోర్టులో కూడా బతిమాలి చివరికి కాళ్ళు పట్టుకుని ఈ అమ్మాయికి రిమాండ్ వేయించారు. న్యాయస్థానంలో ఉన్నటువంటి అధికారులు ఆడకూతురే చదువుకునే అమ్మాయి పాపమయ్యా, ఎందుకయ్యా ఈ పాపం నాకెందుకయ్యా అని కూడా అన్నా కూడా కాళ్ళు పట్టుకుని లోపలికి వేయించారు. పెన్నుతో రాశారంటున్నారు 307 అనేది. ఇది ఎంతవరకు మానవీయం? ఉచ్చం నీచం ఏమున్నదా? ఈ జిల్లాలో ఎంతోమంది రౌడీలు రాజ్యం వెళ్తున్నారు. పచ్చ చొక్కా రౌడీలు, తెలుగుదేశం రౌడీలు, జనసేన రౌడీలు రాజ్యం వెళ్తున్నారు, దుర్మార్గాలు చేస్తారు, పోలీసులను కొడుతున్నారు. ఏం లేవు, స్టేషన్ బెయిల్, కేసులు ఉండవు, బాగా ఉన్నా కేసున్నా స్టేషన్ బెయిల్. అమాయకురాలు గణేష్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క తృప్తి కోసం, గణేష్ అనేవాడి యొక్క కళ్ళల్లో ఆనందం కోసం భాస్కరు ఇంత నీచానికి ఒడికట్టం. పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఒక దళిత యువత మీద, నర్సింగ్ చదువుతున్నటువంటి దళిత యువతి మీద ఇంత కిరాతకంగా, ఇంత అమానుషంగా, అమానవీయంగా దొంగ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీయటం. ఊరికే పోతే ఈ పాపాలు.